పోటీ ప్రపంచంలో కొత్త టెక్నాలజీ నేర్చుకునేవారు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని టెక్ మహీంద్రా హెచ్ఆర్ మేనేజర్ రవిచంద్ర తెలిపారు. నిత్య విద్యార్థిగా ఉండడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం షేరిగుడి శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్స్ అచీవర్స్ డే 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కంపెనీల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాలలో చదివి ప్లేస్మెంట్స్ పొందిన విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి టెక్ మహీంద్రా హెచ్ఆర్ మేనేజర్ రవిచంద్ర మాట్లాడుతూ తమ లోపల ఉన్న టాలెంట్ను బయటకు తీసుకొచ్చే పని ఈ కళాశాల చేస్తుంది. విద్యార్థి ఎల్లప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆ స్పృహలో ఉండాలన్నారు. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండు రంగారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను నిత్యం కళాశాలకు పంపితే వారందరూ ఉద్యోగ నియామకంతోనే మా కళాశాల నుండి బయటకు పంపుతామని తెలిపారు. ప్రతి విద్యార్థి కళాశాల నుండి ఉద్యోగంతో బయటకు పంపాలన్నదే తమ అభిప్రాయం అన్నారు. ఈ సంస్థలో చదివే విద్యార్థులకు ఎన్నో కంపెనీల్లో లక్షల్లో వేతనాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి నిమిషాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏ నమ్మకంతో అయితే పేరెంట్స్ ఇక్కడ 4 సంవత్సరాల క్రితం చేర్పించారో వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా మేము కంప్లీట్ చేసేసి మా బాధ్యతగా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించేసి కొంతమందికి 6 ప్లేస్మెంట్స్ ఒక కంపెనీలో మినిమం 2 ఆర్డర్స్తో ఇప్పించేసి పంపించాము. కాబట్టి మీ ద్వారా ఈ ఫెస్టివల్ని మేము సందర్భంగా కంప్లీట్ చేసుకుంటాం. అట్ సేమ్ టైం బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా మేము మెసేజ్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, ఎంత మనం దేని గురించి పని చేస్తున్నాం అనే దాని కొరకు చిహ్నంగా జీవితాంతం వాళ్ళకు గుర్తుండేట్టుగా ఈ మెసేజ్ గుర్తుండాలి. అకౌంటబిలిటీ ఉండేటువంటి విషయానికి టైం మీద అకౌంటబిలిటీ ఉండాలి. ఎలా మనం పనిచేయాలి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అనే దాని మీద ఒక చిహ్నంగా అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గడియారం ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండాలి. ఈ మెసేజ్ కూడా మర్చిపోకుండా ఉద్దేశంతో చేద్దాము. దీన్ని ఒక ప్రిన్సిపల్గా తీసుకొని మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్గా పంపాలని నా ఉద్దేశం. వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళకు ఆనందమైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ని తీసుకుని వాళ్ళు బయటకు వెళ్తుంటే ఏ విధంగా ఉత్సాహం పొందుతున్నారో, ఈ 4 సంవత్సరాల వాళ్ళ యొక్క జర్నీ ఇక్కడ ఎలా ఉంటుందో అన్నట్టుగా ప్రతి అనుక్షణం నిత్యం వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలి అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద తల్లి తండ్రి పిల్లలకి ఏం కావాలి ఎలా చూస్తూ ఉంటారు అనే విధంగా వీళ్ళకి నాలెడ్జ్ ఏది కావాలి, ఈ పక్కన ఫలానా విద్యార్థి ఓకే ఈ కోడింగ్లో కొంచెం వెనకబడి ఉన్నాడు, వాడికి కావాల్సిన తగిన తరబేది ఏంటి, ఏ రకంగా ఇవ్వాలి అలా అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి నిత్యం వాళ్ళని ఒక యజ్ఞంలాగా చూసుకుంటూ వారికి కావాల్సిన క్లాసిఫికేషన్స్ అన్నీ పొందుపొందిస్తూ వాళ్ళని ఒక ఆదర్శవంతమైన విద్యార్థిని ఒక కార్పొరేట్కి సరిపడా ఇంకా తీర్చిదిద్దుతున్నారంటే చాలా సంతోషదాయకంగా ఉందండి. సో ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ మీ టు స్టాండ్ హియర్ అండ్ దెన్ అడ్రసింగ్ ఆల్ ఆఫ్ యూ.